టీడీపీ నుంచి వైసీపీలోకి విజయవాడ ఎంపీ, వైసీపీ నుంచి టీడీపీలోకి కర్నూలు ఎంపీ. చెల్లుకు చెల్లు విజయవాడ ఎంపీ కేసినేని నానిని టీడీపీ నుంచి వైసీపీ వాళ్ళు తీసుకున్నారు, లేదా ఆయన వెళ్ళారు. వైసీపీ నుంచి సంజీవ్ కుమార్ని టీడీపీ వాళ్ళు తీసుకున్నారు ఎంపీని. అయిపోయింది, చెల్లుకు చెల్లు. ఇంకా దీంట్లో ఇంకేం లేదు, బ్యాలెన్స్ అయిపోయింది. సరే, ఎన్నికల ముందు ఎప్పుడు కూడా జంపింగ్ జపాంగ్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా కామన్గా ఉంటుంది. జంపింగ్ జపాంగ్స్ రాజకీయాల్లో పార్టీ మారేంత వరకు ఆ పార్టీ పట్ల, ఆ పార్టీ నాయకత్వం పట్ల, ఆ పార్టీ యొక్క విధానాల పట్ల అత్యంత విశ్వసనీయత, అత్యంత నమ్మకాన్ని పెట్టి మాట్లాడేటువంటి వాళ్ళు పార్టీ మారిన వెంటనే తమ యొక్క వైఖరిని మారుస్తారు. తిట్ల విమర్శల పరంపర, తిట్లు కాదు, విమర్శల పరంపర మాత్రం కొనసాగిస్తారు. సరే, ఈరోజు సంజీవ్ కుమార్ గారు అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి రావటం ఒక అంశం అయితే, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి టీడీపీని వీడి వైసీపీలో చేరటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. రెండోది, అది విజయవాడ సెంటర్గా జరగడం అనేటువంటిది అదొక కీలకమైనటువంటి అంశం. సరే, కేసినేని నాని గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, సరే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరటంలో వైసీపీ పార్టీలో అదొక పార్టీ, ఇదొక పార్టీ, ఆ పార్టీలో చేరారు. చేరిన తర్వాత వారు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు మోసగాడు, ఆయన మోసాలు చేయటం ఆయన అలవాటు, నమ్మించి మోసం చేస్తాడు అని తిట్టాడు. అట్లాగే లోకేష్ను కూడా అసలు ఏం అర్హత ఉండి లోకేష్ పాదయాత్ర, యుగళం పాదయాత్ర చేస్తారని చెప్పాడు. రెండు అంశాలు ఆయన మాట్లాడినటువంటి అంశాలు ముఖ్యమైనటువంటి అంశాలే. మామూలు వ్యక్తి మాట్లాడితే దాని గురించి పెద్ద చర్చ అవసరం లేదు, కానీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటం అనేది కీలకమైన అంశం. మరి చంద్రబాబు నాయుడు గారు మోసగాడు అని 10 సంవత్సరాలలో పార్టీ మారిన తరువాతనే కనిపించిందా, పార్టీ మారక ముందు కూడా కనిపించిందా? ఫస్ట్ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు మోసగాడు అని తెలిస్తే అప్పుడే టికెట్ తీసుకోకుండా, టికెట్ నాకు వద్దు, మీరు మోసగాళ్ళు అని చెప్పి ఉండాల్సింది. అంటే ఎందుకనంటే కేసినేని నాని గారు చెప్పేటువంటి వ్యక్తిత్వమైనటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. నేను నిజాయితీ పరుణ్ణి, నేను నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిని, నేను క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తని, నేను పార్టీ కోసం లేదా ప్రాంతం కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి వ్యక్తిని అనేటువంటి కొన్ని భావాలను ఆయన వ్యక్తం చేస్తుంటారు. కాబట్టి ఆయన తనకంటూ ఒక బ్రాండ్ చెప్తారు కదా. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోసగాడైతే 5 సంవత్సరాలలో అప్పుడే మారేయాలి. అప్పుడే నాకు నీ పార్టీతో వద్దు, మీరు మోసాలు చేస్తున్నారు, నేను పోయి వైసీపీలో తీసుకుంటాను, లేదా నేను పోయి బీజేపీలో తీసుకుంటా, అప్పుడే తీసుకోవాలి. అప్పుడు తీసుకోవాలా? మరి అప్పుడే లోకేష్ కరెక్ట్ కాదనుండు, లోకేష్ అప్పుడే ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి తీసుకున్నాడు కదా, అప్పుడే విమర్శించి ఉండాల్సింది. మీరు ఎట్లా తీసుకుంటారు, మీరు ఏ రకంగా తీసుకుంటారు పార్టీకి సంబంధించిన దాంట్లో అని చెప్పని ఆ రోజు అని ఉండాల్సింది. మరి అనలేదు కదా, అదేంటి? మరి 5 సంవత్సరాలప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు 5 సంవత్సరాలప్పుడు ఏది, ఇప్పుడు 5 ఇయర్స్ ఇప్పుడు బాగానే ఉంది. కాకపోతే కొంత అసంతృప్తికరమైనటువంటి మాటలు మాట్లాడుండారు. కానీ ఈరోజు పార్టీకి సంబంధించిన విధానం వచ్చేటప్పటికి ఆయన పార్టీ మారి చంద్రబాబు నాయుడు గారు మోసగాడు, లోకేష్ ఏ అర్హతతో చేస్తారన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సానుభూతి పరులు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కావచ్చు, ఎంటైరు కేసినేని నాని గారితో కట్ అయిపోయింది. ఇంకా కటీఫ్ ఇంక లేదు. వారితో వెళ్ళాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకరో ఇద్దరో తప్ప, కేసినేని నాని గారికి విజయవాడ వైపు నుంచి, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య అతి స్వల్పం. అంటే ఆయన వ్యక్తిత్వం, నేను ఉన్నది మాట్లాడతాను, నేను స్ట్రైట్గా మాట్లాడతాను అన్నప్పుడు అది ఎప్పుడు చెప్పుండాలి, అది నెంబర్ 1. ఇంకొకటి, అమరావతి విషయంలో ఆయన ఎందుకనో ఒక విభిన్నమైనటువంటి కామెంట్స్ చేశారు. అది వద్దని చెప్పాము, దానివల్ల మాకు విజయవాడకు నష్టం జరిగింది, దానివల్ల ఇది జరిగింది అనేటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది ఆశ్చర్యంగా ఉంది. అంటే కేసినేని నాని గారికి అమరావతి అనేటువంటిది వద్దనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు, అది కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఎక్కడ దుర్మార్గం, ఇది ఎక్కడ అన్యాయం? అమరావతి 32,000 ఎకరాలని 29,000 మంది కుటుంబాలు, రైతులు, దాదాపు 29 గ్రామాలకు చెందినటువంటి వారు
వారు ప్రాణాలు పెట్టి ఇచ్చి దాదాపు 9-8 సంవత్సరాలకు పైగా వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఈరోజు పుండు మీద కారం జల్లే విధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరితో అంత ఇబ్బంది పడుతూ ఉంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళి కండవా గప్పించుకొని రావటంతో పార్టీలో చేరటంతో అమరావతి మీద కూడా అటువంటి కామెంట్స్ చేయటం అనేటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి అంశం. మరి అలాంటప్పుడు ఈ 10 సంవత్సరాలు ఎప్పుడైనా మాట్లాడి ఉండొచ్చు, ఈ 10 సంవత్సరాలు ఎప్పుడైనా దాని మీద కామెంట్ చేసి ఉండొచ్చు. గతంలో మరి అమరావతి ఉద్యమం పోరాట సమయంలో కూడా ఆయన పాల్గొన్నారనుకుంటాను. మరి అలాంటప్పుడు అక్కడ పాల్గొని ఉండాలి. అదేంటి మరి అమరావతి ఫౌండేషన్ స్టోను నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు దగ్గరుండి తీసుకొచ్చారు కదా, దగ్గరుండి అద్భుతం అని చెప్పారు కదా. మరి ఈరోజు ఏంటి అమరావతి భ్రమరావతి అనేది మాట్లాడుతున్నారట్లుంది. అది సరైనటువంటిది కాదు. అంటే అమరావతి అనేటువంటి దాని విషయంలో ఆయన షాజహాన్ తాజ్మహల్ ఎలా కట్టారని పేరు తెచ్చుకున్నారో చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టి పేరు చంద్రబాబు నాయుడు గారు తన విగ్రహం పెట్టుకోనో లేకపోతే తనకేదో ఒక ఇల్లు కట్టుకోనో తన పేరు తెచ్చుకోవాలనుకుంటే తప్పు. ఒక రాజధానిని నిర్మించి పేరు తెచ్చుకోవాలనుకోవడంలో తప్పే ఉంది. కేసీఆర్ నాని గారు నేను అభివృద్ధి చేశాను, ఫ్లైఓవర్ కట్టాను, ఫ్లైఓవర్ తెప్పించానని చెప్పని పేరు ఎందుకు చెప్పుకుంటున్నారు? పేరే కదా, అభివృద్ధి చేస్తే పేరు వచ్చిద్దనే కదా. అంటే మీరేమన్నా పేరు కోరుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు పేరు కోరుకోకూడదా? ఇది ఎక్కడి విధానం, ఇది ఎక్కడి పద్ధతి అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అంటే ఆయన వైఖరిలో అంతటి ఒక్కసారిగా మార్పు అనేటువంటిది ఆయనలో అసలు లోపల ఉన్న భావజాలమా లేదా వైఎస్ఆర్సీపీ కండవ కప్పుకోవడంతో వచ్చినటువంటి భావజాలమా తెలియదు. కానీ తను ఒక్కసారిగా తన విధానాలని దానిపైన వ్యక్తం చేయటం అనేటువంటిది కూడా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. సరే, అదొకటి. మూడోది ఇంకొకటి అంశం కూడా చెప్పారు. 2000 కోట్ల రూపాయల ఆస్తుల్ని నేను హైదరాబాదులో అమ్మేసుకున్నానని. ఇది ఒకటి విచిత్రంగా ఉందండి. 2000 కోట్ల రూపాయల ఆస్తులను అమ్మేసుకొని పార్టీకి పనిచేశాను, పార్టీకి ఖర్చు పెట్టాను అనే విధంగా మాట్లాడారు. 2000 కోట్లు రేపు ఎలక్షన్ చేసేయచ్చు. తెలుగుదేశం పార్టీ ఆ 2000 కోట్లు ఉంటే ఎలక్షన్ చేసేయచ్చు. విజయవాడలో 2 సార్లు కలిపి నాకు తెలిసి వాళ్ళు ఆయన బాగా పెట్టుంటే ఒక 20 కోట్లు పెట్టుంటారేమో. అంటే అక్కడ ఎందుకనంటే అక్కడ సరే కాన్స్టిట్యున్సీలకు సంబంధించి కొంత ఖర్చు తక్కువ, లేదా వాళ్ళు కొంత పెట్టుకోవటం, లేదా పార్టీ అక్కడికి సపోర్ట్ ఇవ్వటం. ఎప్పుడు కూడా కొంచెం ఆయన నాకు తెలిసినంత వరకు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో ఆయన అప్పుడు ఆ పాదయాత్ర ఖర్చు అంతా ఆయన పెట్టుకున్నారు. ఆ టైంలో ఎంపీగా నుంచున్నప్పుడు ఎంపీ ఖర్చు వరకు ఆయన పెట్టుకున్నారు. తర్వాత మొన్న ఎలక్షన్లో కూడా ఆయన ఖర్చు వరకు పెట్టుకున్నారు. మొన్న వాళ్ళ అమ్మాయి కార్పొరేటర్ మేయర్గా నుంచున్నప్పుడు ఖర్చు పెట్టుకున్నారు. ఇది వారు పెట్టుకుంది. మరి 2000 కోట్ల రూపాయలంటే ఇట్స్ నాట్ జోక్. నిజంగా 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్నట్లయితే తెలుగుదేశం పార్టీకి అసలు తెలుగుదేశం పార్టీ అనేటువంటి వ్యవస్థ ఇంకొక విధానం, ఇక దాని గురించి మనం కొన్ని మాట్లాడాలనుకోవాలంటే ఆశ్చర్యంగా ఉండిద్ది. నాకు తెలిసి వారికి ఏదన్నా ఆర్థికపరమైనటువంటి సమస్యలుండి అయినా అసలు అంత పెట్టడానికి అసలు సాధ్యం కాదు కదండి. అది వారు ఏదో అంటే ఊరక అంటే నేను 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను అనేటువంటి దాన్ని అవతల పార్టీ వాళ్ళకు ఇండికేషన్ ఇవ్వటం. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి నేను 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, నేను ఆ పార్టీ కోసం నేను ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నాను ఫైనాన్షియల్గా, సరే ఏదైనా మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయ్యి ఉండొచ్చాము. అంత ఖర్చు పెట్టున్నట్టయితే వేరేగా విధానం ఉండుండేది, వేరేగా ఈ చర్చలు ఉండుండేవి. అదొకటి.